హాయ్ గాయ్స్ అందరికీ ఈరోజైతే మేము మా పాపకి అక్షరాభ్యాసం చేయించడానికి టెంపుల్కి వెళ్తున్నాము. అందుకోసం నేను ఈ గ్రీన్ కలర్ శారీని సెలెక్ట్ చేసుకున్నా. మా పాపకి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ది మీషోలో తీసుకున్న పట్టు లంగా. అండ్ పాపకి అక్షరాభ్యాసం కోసం స్లేట్, బలపము, తమలపాకులు, ఒక పూలదండ, ఇంకా అరటిపళ్ళు. ఈ శారీ నేను శతమానం సిల్క్స్ వాళ్ళు ఎగ్జిబిషన్ కండక్ట్ చేసిండ్రు నిజామాబాద్లో. అందుకోసం అని చెప్పేసి వెళ్తే ఈ శారీ నచ్చింది. గ్రీన్ కలర్ నా ఫేవరెట్, అందుకోసం ఈ శారీ నేను అక్కడ తీసుకున్న. చాలా బాగుంది. నాకు ఈ శారీ ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఈ నెక్లెస్ వచ్చేసి నేను కంటే మోడల్ ట్రెండింగ్ ఉంది కదా, మీషోలో తీసుకున్న. బ్యాంగిల్స్ నా దగ్గర ఉన్నది గ్రీన్ అండ్ రెడ్, అవి బ్యాంగిల్స్ ఈ శారీకి నేను సెలెక్ట్ చేసుకొని వేసుకున్నా. ఎలా ఉందో నా లుక్ చెప్పండి. అండ్ పాపకి మీషోలోనే తీసుకున్న ఇది కూడా పట్టు లంగా బ్లౌజు చాలా బాగుంది. తనకి ఆరెంజ్ కలర్ బాగా సెట్ అయిపోయింది. ఇలా మేమిద్దరం రెడీ అయ్యి మంచిగా టెంపుల్కి వెళ్తున్నాము. అక్షరాభ్యాసం కూడా చేయించేసేయాలి. నెక్స్ట్ ఇంకా పాపకి లంగా సెట్ అయిందని చెప్పేసి మంచి ఒక డ్యాన్స్ వేయమని వీడియో తీసుకున్నా. అండ్ టెంపుల్కి రీచ్ అయిపోయినాము, వచ్చేసినాము. సో టెంపుల్ లోపలనే ఉన్నాము. పూజారి దగ్గరికి వెళ్ళి ఇంకా అన్నీ అడిగి ఏమైనా తక్కువ ఉంటే అన్నీ తీసుకోవాలి. సో ఇక్కడ టెంపుల్లో దుర్గాదేవి దగ్గర కొందరు వడిబియ్యము, జాకెట్ ముక్కలు, గాజులు అమ్మవారికి ఇట్లా పెడుతున్నారు. నాకు చాలా అనిపించింది హ్యాపీగా. అండ్ అందరూ చాలా పబ్లికే వస్తున్నారు. సో మండే చాలా మంచి రోజు. అండ్ దట్టు బతుకమ్మ అదే రోజు కాబట్టి చాలా పబ్లిక్ వస్తున్నారు. నవరాత్రి డేస్ చాలా మంచి డేస్ అని పాపకి అత్తయ్య చెప్పారు. కంపల్సరీ అక్షరాభ్యాసం ఈ డేస్లో చేస్తే చాలా మంచిదని చెప్పేసి అక్షరాభ్యాసం కంప్లీట్ అయిపోయింది. పాప మంచిగా స్లేట్ తీసుకొని రాస్తుంది. తనతో నేను కూడా రాయించేసిన ఓం సరస్వతే నమః, ఓం గురుభ్యో నమః అని. సో మా పాప కూడా దాన్ని మంచిగా దిద్దింది. కొంచెం ఇంకా చాలా కోఆపరేట్ చేసింది. అండ్ తర్వాత గుడిలో అమ్మవారి దగ్గర కూడా అవి స్లేట్ అవన్నీ పెట్టి పూజారి మళ్ళీ ఇంకోసారి పూజ చేసి ఇచ్చిండు. మా పాప ఇక్కడ గంట కొడతా అని చెప్తే మా హస్బెండ్ కొట్టిస్తున్నాడు పంతులతోని. మంచిగా అక్షంతలు వేసుకొని ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ దుర్గాదేవి దగ్గరకు వచ్చినాము. మా ఏరియాలో ఇది పంచముఖి ఏరియా అంటారు. చాలా పెద్ద దుర్గాదేవిని పెట్టిండ్రు. చాలా బాగుంది. అండ్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ కూడా అక్షరాభ్యాసం జరుగుతుంది. ఇక మేము టెంపుల్లో చేయించినాం కాబట్టి ఇంకా ఇంటికి దేవిని చూసి దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాము. సో మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. ఓకే గాయ్స్, బాయ్. సబ్స్క్రైబ్ టు నిషా వ్లాగ్స్. షార్ట్ వీడియో కింద లాంగ్ వీడియో కూడా ఇచ్చాను, చెక్అవుట్ చేయండి గాయ్స్. బాయ్.